నరసరావుపేట బరిలో ఈసారి హేమాహేమీలు అనుకోవచ్చు. ఒకవైపున చూస్తే వైసీపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, అలాగే అతనికి ఆపోజిట్గా డాక్టర్ అరవింద్ బాబు గారు పోటీ చేస్తున్నారు. మీరు ఎవరికి ఓటేస్తారంటారు? ఈసారి మేము అరవింద్ బాబు గారిని గెలిపించుకుంటాం. తప్పకుండా అరవింద్ బాబు గారిని గెలిపించుకోవాల్సిన అవసరం మనకు చాలా ఉంది. ఎందువల్ల అంటారు అసలు? ఎందువల్ల అంటే మన అభివృద్ధి లేదు. నర్సాపేటలో ఎక్కడ పని జరిగింది లేదు. ఎక్కడ వేసిన గొంగళి ఎక్కడే అన్న విధంగా ఈ 10 సంవత్సరాల నుంచి నర్సాపేట చాలా అధ్వానం చేశారు. సీసీ రోడ్లు లేవు, అన్నీ పగిలిపోయినాయి. అండర్ డ్రైనేజ్ వ్యవస్థ అని చెప్పి ఉన్న రోడ్లు డాక్టర్ గారు వేయించిన రోడ్లు మొత్తం మధ్యకి పగలగొట్టారు. 20 సంవత్సరాల నుంచి ఆ రోడ్లు బాగు చేసిన వాళ్ళు లేరు ఇప్పటిదాకా. అందుకని చెప్పేసి మేము డాక్టర్ గారిని గెలిపించుకొని మా నర్సాపేటని అభివృద్ధి చేసుకోవాలి. అభివృద్ధి అంటే కనుక 4 రోడ్లు 4 బిల్డింగులు కడితేనే అభివృద్ధి కాదు, నలుగురికి డబ్బులు వేసిన అభివృద్ధి. అలాంటిది నేను దాదాపు 2,30,000 కోట్లు అనేది బటన్ నొక్కానని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారు కదా. 2,30,000 కోట్లు ఆయన ఇచ్చానంటున్నాడు. వాస్తవంగా చాలా మందికి అంతేందిని మన దగ్గర నుంచి తీసుకున్నది ఎంత? ఆయన పన్నుల రూపాయనా కానీ, ఆర్టీసీ ఛార్జీల రూపాయనా కానీ, కరెంటు బిల్లుల రూపాయనా కానీ 3 లక్షల పైన వసూలు చేశారు. అది కాక 8,50,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం మీద అప్పు చేశారు. ఈ అప్పు చేసిన డబ్బులు ఏ అభివృద్ధికి ఉపయోగించారు? ఎక్కడన్నా ఏమన్నా ప్రాజెక్టులు పూర్తి చేశారా? లేదా అమరావతి ఏమన్నా నిర్మించారా? లేదు వారు చెప్పినట్టు 3 రాజధానులు ఏమన్నా కట్టారా? అభివృద్ధి లేదు, శూన్యం. 8,50,000 కోట్లకి ఆయన రేపు గవర్నమెంట్ మారంగానే తెలుగుదేశం ప్రభుత్వానికి లెక్క చెప్పాలి. వచ్చేది నేనే, దాదాపు 30 సంవత్సరాలు ఉండేది నేనే అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి. మరి ఆశ ఎవరైనా పడవచ్చు. అభివృద్ధి చూపిస్తే సగటు మనిషి ఎవడు ఓటు వేయడు కదా. అదే మీరు ఇందాక నుంచి అభివృద్ధి అంటున్నారు. ఆ అభివృద్ధికి నిర్వచనం ఏంటంటారు? అసలుకి ఉద్యోగాలు లేవు, పిల్లలు చదువుకుని ఇళ్ళకాడ ఉన్నారు, పోతే ప్రాజెక్టులు లేవు, రైతులు అష్ట కష్టాలు పడుతున్నారు. ల్యాండ్ మాఫియా చేసి ఒక ఇల్లు కడితే 10 మంది బతికేదాన్ని కూడా ఆయన చెడగొట్టేశాడు. రావడంతో ఇసుక మాఫియా పెట్టుకున్నాడు, ఇసుక ఆపేశాడు. 10 మంది ఒక ఇల్లు కడితే 10 మంది దాని మీద ఆధారపడి జీవనం సాగిస్తారు. అది లేదు. మరి ఏ విధంగా ఆయన నేను వైనాట్ 175 అంటున్నాడు? అసలు లేదు, నేను గెలిచేదని మీరేం ఉద్యోగాలు లేరు అంటున్నారు. దాదాపు 2,40,000 ఉద్యోగాలు కల్పించాను నేను. అందులో వాలంటీర్లు అనేది మీ ఇంటి పిల్లలు మీ ఇంటి దగ్గరే పని చేసుకుంటున్నారు అనేది ఆయన ప్రధానంగా చెప్తున్నారు కదా. ఇప్పుడు డిగ్రీ చదివిన పిల్లవాడికి చిల్లర కోట్ల గుమాస్తాకు 10,000 ఇస్తున్నారు జీతం, నువ్వు ఇచ్చే 5,000. అదిగాక ఇప్పుడు మూకుమ్మడిగా మొత్తం చేత రాజీనామా చేసి నీ పార్టీకి ఉపయోగించుకోవాలని చెప్పి మొత్తం నిన్న రాజీనామా చేయించారు వాలంటీర్ల చేత. మరి వాళ్ళ భవిష్యత్తు ఏంది? నువ్వు ఇచ్చిన ఉద్యోగాలు వెయ్యి, మరి ఉద్యోగం అనేది లేదు. గుమస్తాల్లా వాడుకున్నావు, జీతగాళ్ళలా వాళ్ళకి 5,000 ఇచ్చావు, నీ అవసరం తీరిపోయింది, మొత్తాన్ని తీసేసావు. మరి ఇచ్చిన ఉద్యోగాలు లెక్కేది? సచివాలయ ఉద్యోగాలు ఉన్నాయి కదండి. మరి వాలంటీర్లే కదా 1,30,000 మంది. వాలంటీర్లే 1,50,000 మంది. నాకు వాలంటీర్ సైన్యం ఉందంటున్నారు. ఈ సైన్యాన్ని మొత్తం తీసేశారు కదా. ఇప్పుడు మొత్తానికి రాజీనామా చేయించారుగా నిన్న. మరి వాడు ఇచ్చిన ఉద్యోగాలు ఇవి. మరి ఇంకో రకంగా చూస్తే కనుక ఆయన చాలా గట్టిగా, అంటే జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా నమ్ముకుంటుంది ఏంటంటే ఇచ్చే సంక్షేమ పథకాలన్నీ మహిళలకే ఇస్తున్నారు, నా అక్క చెల్లెలు నా వెనకమాలే ఉంటున్నారు అంటున్నారు కదా. వాళ్ళకి ఇచ్చారు, ఆడవాళ్ళకి వేసానంటున్నారు. కరెంటు బిల్లులు కానీ ఆర్టీసీ ఛార్జీలు కానీ కట్టేది మగవాడు, సంపాదించేవాడు వాడు. నువ్వు 5,000 ఇస్తున్నావు, 15,000 వసూలు చేస్తున్నావు. దానివల్ల ఉపయోగం ఎవరికి? చీప్ లిక్కర్ 60 రూపాయలది 200 రూపాయలు అయిందండి. మరి ఈ ఆదాయం ఎటుపోయింది? అన్ని చోట్ల ఫోన్పేలు పనిచేస్తాయి, మాల్స్లో ఉండవు. మాల్స్లో ఫోన్పేలు ఉండవు, లెక్క ఉండదు, జమ ఉండదు. ఈ డబ్బులన్నీ ఎడిపోయినాయి, 1,000 కోట్లన్నీ ఎడిపోయినాయి. తాడేపల్లి ప్యాలెస్ పోయినాయా? సామాన్య మానవుడు ఎవరికైనా అర్థమవుతుంది. కాస్త చదువుకున్నవాడు, ఆలోచించేవాడు ఎవడైనా సరే ఈసారి ఫస్ట్ వేసేది టీడీపీ గవర్నమెంట్కి ఓటేసి వాళ్ళ భవిష్యత్తును వాళ్ళు బాగు చేసుకోవాలంటే చంద్రబాబు రావాలి. లేదు, చంద్రబాబు వయసు అయిపోయింది, దాదాపు 72 సంవత్సరాల ముసలాడైపోయాడు, నేను మీ ఇంట్లో చిన్న కొడుకు వయసు అంతటాన్ని అన్ని నిన్న సభలో కూడా చెబుతున్నారు కదా జగన్మోహన్ రెడ్డి. మరి చెప్పారండి, వయసుతో సంబంధం ఏముంది? మనం మంచి చేయాలా. మంచి చేసేవాడు చిన్న వయసు కానీ పెద్ద వయసు కానీ సంబంధం లేదు. ఆయన అనుభవం అంత లేదు, ఈయనకి వయసు. మరి ఈయన నేను చేస్తానంటే ఎట్లా నమ్ముతారండి? అనుభవం ఉన్నవాడు, ఒక అనుభవం ఉన్న కార్మికుడు ఒక బిల్డింగ్ కడితే ఎట్లా ఉంటుంది? ఏమి తెలియనివాడు వెళ్ళి తీసుకెళ్ళి ఇల్లు కడితే ఎట్లా ఉంటుంది? దానికి వాస్తు ఉండదు, ఏది ఎక్కడ పెట్టాలో తెలియదు, ఏమీ తెలియదు. 4 డబ్బులు వస్తున్నాయి, మనం తీసుకుంటున్నాం, పక్కకి వెళ్ళాం అన్నట్టుంది. కానీ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించిన దాఖలాలు ఎక్కడా లేవు. ఏది పూర్తి అయింది? ఏ ప్రాజెక్ట్ అన్నా పూర్తి? పోలవరం అయిందా? వడికశీల అయిందా?
లేకపోతే మన ఏదైనా ఇంకోటి ఇక్కడ సంథింగ్ ఇంకోటి. పోలవరం మళ్ళీ అధికారం ఇస్తే కనుక 2025 నాటికి పూర్తి చేస్తామని చెప్పి హామీ ఇస్తున్నారు కదా, నిన్న కూడా అన్నారు కదా, మరి అదే మాట. 2019లో అధికారం ఇచ్చామండి, 73% పూర్తయింది టీడీపీ గవర్నమెంట్లో. మిగతా పర్సెంటేజ్ కనీసం దానికి ఒక ఇటుక వేసింది లేదు. ఎంతసేపు పడగొట్టడం కూలగొట్టడం తప్ప ఆయన కట్టించింది ఏం లేదుగా. ఈ సత్యం ప్రపంచం మొత్తానికి తెలుసు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏపీ ప్రజలు మొత్తానికి తెలుసు ఎక్కడ ఏది పూర్తి కాలేదన్న సంగతి. మరి ఎట్టా ఆయన నేను అభివృద్ధి చేశాను అంటున్నాడు. ఎక్కడ అభివృద్ధి జరగలేదు. ఈ వచ్చిన డబ్బులు మొత్తం రేపు గవర్నమెంట్ మారితే లెక్క చెప్పాలా.